అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన గ్రహం లోపలికి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మన కాళ్ల కింద, భూమి పైపొరకి చాలా కింద దాగి ఉన్న ఒక శక్తివంతమైన ఇంజిన్ గురించి తెలుసుకుందాం. అదే మన ప్రపంచాన్ని నిరంతరం రూపుదిద్దుతున్న అదృశ్య శక్తి. అదే భూమి మ్యాంటిల్. ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ మ్యాంటిల్ అనే ఇంజిన్ ఏంటో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత పై మ్యాంటిల్ ఎలా ప్రవహిస్తోందో చూస్తాం. అక్కడే దాగి ఉన్న ఓ రహస్య సముద్రం గురించి తెలుసుకుంటాం. ఆపై కింది మ్యాంటిల్లోని తీవ్రమైన పరిస్థితుల్ని చూస్తాం. చివరిగా ఇదంతా మన భూమి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చర్చిద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన ఖండాలు ఎలా కదిలాయి, అసలు ఎలా విడిపోయాయి? లేదా హవాయిలాంటి అగ్నిపర్వతాలు సముద్రం మధ్యలో ఎలా పుట్టుకొచ్చాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన భూమి లోపల ఎంతో లోతులో దాగి ఉంది. మనం మాట్లాడుకుంటున్నది ఈ మ్యాంటిల్ గురించే. ఇది మన గ్రహంలోనే అతిపెద్ద పొర, దాదాపు 2900 కిలోమీటర్ల మంద ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, భూమి ఘనపరిమాణంలో సుమారు 84% ఇదే ఆక్రమించి ఉంది. అంటే ఇది కేవలం రాయి కాదు, మన గ్రహం యొక్క గుండె చప్పుళ్లాంటిది. మన ప్రయాణాన్ని ఎగువ మ్యాంటిల్ నుంచి మొదలుపెడదాం. ఎందుకంటే మనం భూమిపైన చూసే అతిపెద్ద మార్పులకు, అంటే భూకంపాలు, పర్వతాల ఏర్పాటుకు, వీటన్నింటికీ మూలం ఇక్కడే ఉంది. ఇక్కడ మనం 2 ముఖ్యమైన పొరల గురించి తెలుసుకోవాలి. పైన ఉన్నది లిథోస్ఫియర్, అంటే మన ఖండాలు, సముద్రాల కింద ఉండే గట్టి పొర అన్నమాట. దాని కిందే ఆస్థెనోస్ఫియర్ ఉంది. ఇది చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఇది చిక్కటి తేనెలాగా పాక్షికంగా కరిగి నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక నదిపై తేలియాడే గట్టి పలకల్లాగా ఈ లిథోస్ఫియర్ ప్లేట్లు ఆస్థెనోస్ఫియర్పై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆస్థెనోస్ఫియర్ ఇలా ప్రవహించడమే మన టెక్టానిక్ ప్లేట్లు కదలడానికి అసలు కారణం. భూమి లోపలి నుంచి వచ్చే విపరీతమైన వేడి, పీడనం వల్ల ఇది ఒక నెమ్మదైలా కాని శక్తివంతమైన నదిలా పనిచేస్తుంది. దానిపై ఉన్న ఖండాలను నెమ్మదిగా కదిలిస్తుంది. ఈ వేడి ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్ చూడండి. మనం భూమి లోపలికి వెళ్లే ప్రతి ఒక్క కిలోమీటర్కు ఉష్ణోగ్రత సగటున 25 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది. అంటే ఎంత వేగంగా వేడెక్కుతుందో కదా. సరే, ఇప్పుడు మనం ఇంకాస్త లోతుగా వెళ్దాం, ట్రాన్సిషన్ జోన్ అనే ప్రదేశానికి. ఇక్కడే సైంటిస్టులు ఒక పెద్ద రహస్యాన్ని కనుగొన్నారు. ఇది మన భూమి మీద నీటి గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది. ఎగువ, దిగువ మ్యాంటిల్ మధ్య ఉండే ఈ ట్రాన్సిషన్ జోన్ కేవలం ఒక సరిహద్దులాంటిది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడే రసాయన, భౌతిక లక్షణాలు వేరుగా ఉంటాయి. మన గ్రహం యొక్క అతిపెద్ద రహస్యాల్లో ఒకటి ఇక్కడే దాగి ఉంది. ఓ ప్రశ్న, భూమి మీద అతిపెద్ద నీటి నిల్వ ఎక్కడ ఉందని అనుకుంటున్నారు? మన మహాసముద్రాలన్నీ కలిపితేనా? అయితే సమాధానం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. నిజానికే అతిపెద్ద నీటి నిల్వ భూమిపైన లేదు, అది మ్యాంటిల్లో రాళ్ల లోపల బంధించబడి ఉంది. అయితే మనం మాట్లాడుకునేది ద్రవరూపంలో ఉన్న నీటి గురించి కాదు. ఇది ఎలా సాధ్యమంటే, వాడ్స్లియేట్, రింగ్వుడైట్ అనేవి చాలా ఎక్కువ పీడనం దగ్గర మాత్రమే ఏర్పడే కొన్ని ప్రత్యేక ఖనిజాలు. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో అవి నీటి అణువులను తమ స్ఫటిక నిర్మాణంలోకి లాక్కొని హైడ్రాక్సైడ్ రూపంలో బంధిస్తాయి. అంటే ఓ స్పాంజ్ నీటిని పీల్చుకున్నట్టన్మాట. కాని ఇది అణువుల స్థాయిలో జరుగుతుంది. ఆ రాయిలోనే నీటిని దాచిపెడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి. ఈ విధంగా రాళ్లల్లో బంధించబడిన నీటి పరిమాణం ఎంత ఎక్కువంటే, అది భూమిపై ఉన్న అన్ని సముద్రాల్లోని నీటి కంటే 3 రెట్లెక్కువగా ఉండొచ్చని అంచనా. అంటే మనకు తెలియని ఒక అపారమైన దాగి ఉన్న జలచక్రం భూమి లోపల ఉందన్నమాట. మన ప్రయాణంలో ఇప్పుడు ఇంకా లోతుకు, దిగువ మ్యాంటిల్లోకి వెళ్దాం. ఇది 660 కిలోమీటర్ల నుంచి మొదలై దాదాపు 2900 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు అత్యంత కఠినంగా, తీవ్రంగా ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే పై, కింది మ్యాంటిల్ మధ్య తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. ఉష్ణోగ్రత దాదాపు 4000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అంటే ఇది దాదాపు సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతతో సమానం. ఇక పీడనమైతే మనం ఊహించలేనంతగా ఉంటుంది, భూమిపైన ఉన్నదానికంగా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ. ఇక్కడో విచిత్రమైన విషయముంది.
ఇంత భయంకరమైన వేడి ఉన్నప్పటికీ కింది మ్యాంటిల్ ద్రవంగా ఉండదు, ఘనంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న అపారమైన పీడనం అణువులను ఎంత గట్టిగా అదిమిపట్టి ఉంచుతుందంటే అవి కరిగి ప్రవహించలేవు. వేడికి పీడనానికి మధ్య జరిగే ఈ పోటీలో చివరికి పీడనమే గెలుస్తుందన్నమాట. సరే, ఇంత లోతుగా ప్రయాణించాం కదా, ఇప్పుడు ఈ మ్యాంటిల్లో జరిగేదంతా మనం నివసించే భూమిపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఈ లోతైన ప్రక్రియలు మన ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నాయో అర్థం చేసుకుందాం. మ్యాంటిల్ లోపల కన్వెక్షన్ కరెంట్స్ అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. అంటే వేడెక్కిన రాతి పదార్థం కోర్ నుంచి పైకి వస్తుంది, చల్లబడ్డాక మళ్లీ కిందికి వెళ్తుంది. ఈ నిరంతర చక్రం ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్లా పనిచేసి దానిపైన ఉన్న టెక్టానిక్ ప్లేట్లను నెమ్మదిగా కదిలిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మ్యాంటిల్ లోపలి నుంచి అత్యధిక వేడి ఉన్న రాతి స్తంభాలు పైకి వస్తాయి. వీటినే మ్యాంటిల్ ప్లూమ్స్ అంటారు. ఇవి మన లిథోస్ఫియర్ను తాకినప్పుడు భూమిపైన అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. వీటినే మనం హాట్స్పాట్స్ అని పిలుస్తాం. ఈ హాట్స్పాట్స్కు కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఇవిగో: హవాయి దీవులు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ కింద ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్, గాలాపాగోస్ దీవులు. ఇవన్నీ ప్లేట్ల అంచుల్లో కాకుండా మ్యాంటిల్ ప్లూమ్స్ వల్ల ఏర్పడినవే. కాబట్టి మనం చూసినట్లుగా మ్యాంటిల్ అనేది కేవలం ఒక పొర కాదు, అది మన గ్రహం నడిచే ఒక డైనమిక్ ఇంజిన్. ఇది ఖండాలను కదిలిస్తుంది, సముద్రాలను సృష్టిస్తుంది, అలాగే భూమి మీద జీవాన్ని ప్రభావితం చేసే ఎన్నో రసాయన చక్రాలను నడిపిస్తుంది. మన కాళ్ల కింద ఉన్న ఈ శక్తి మన ప్రపంచాన్ని నిరంతరం మారుస్తూనే ఉంది. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మాంటిల్ కదలిక కేవలం మన గోరు తెరిగేంత నెమ్మదిగా ఉన్నా, అదే కొన్ని కోట్ల సంవత్సరాలలో పర్వతాలను నిర్మించగలదు, మహాసముద్రాలను తెలవగలదు. మరి అలాగే మన కంటికి కనిపించకుండా చాలా నెమ్మదిగా కానీ శక్తివంతంగా మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఇతర శక్తులేమైనా ఉన్నాయా? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.